వాలంటీర్లకు ప్రభుత్వం తాజాగానే రూ. 750 గౌరవ వేతనం పెంచుకుంటూ నిర్ణయం తీసుకున్నారు. అండ్ అదే సమయంలోనే వాళ్ళు చేసినటువంటి అంటే మంచిగా సేవ చేసిన వాళ్ళను కొందరిని గుర్తించి సేవా వజ్రం, సేవారత్న, సేవా మిత్ర అని చెప్పి ఇటువంటి అవార్డులు, రివార్డులతో కూడా సత్కరిస్తూ ఉంది ప్రభుత్వం. ఎందుకంటే వాళ్ళు నిస్వార్థంగా సేవ చేస్తూ ఉన్నారు. చాలా జెన్యూన్‌గా చేస్తూ ఉన్నారు. వాళ్ళను గుర్తించి ఎంకరేజ్ చేయాలి మరింతగాని. ఈ క్రమంలో తాజాగా మరో నజరానా వాలంటీర్లకు ప్రభుత్వం ప్రకటించుకుంటూ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు ఇచ్చే ఈ అవార్డులు, రివార్డులే కాకుండా ఈ గౌరవ వేతనం వీటితో సంబంధం లేకుండా ఆసరా పెన్షను, వైఎస్ఆర్ చేయూత, వైఎస్ఆర్ ఆసరా ఈ కార్యక్రమాల్లో ఉత్తమ పనితీరు కనపరిచిన వాళ్లకు అంటే కరెక్ట్‌గా లబ్ధిదారులను గుర్తించి ఈ పథకానికి అర్హులయ్యే విధంగా చేసినటువంటి వాలంటీర్లు ఎవరైతే ఉంటారో ఆ ఉత్తమ వాలంటీర్లను గుర్తించి వాళ్ళకి 2024 సంవత్సరానికి నగదు పురస్కారంతో వాళ్ళను సత్కరించాలి అని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మండల, పట్టణ, జోనల్, నియోజకవర్గం చొప్పున ఒక్కో దగ్గర ఒక్కరిని ఎంపిక చేస్తారు. వీళ్ళని ఎంపిక చేయడం కోసం జిల్లా స్థాయిలో ఒక కమిటీ వేశారు. ఆ కమిటీకి కలెక్టర్ నేతృత్వం వహిస్తారు. సో కలెక్టర్ నేతృత్వం వహించి వీళ్ళను గుర్తించి కింద నుండి జోనల్ వరకు ఒక్కో స్థాయిలో ఒక్కొక్కరికి సో రూ. 15,000 నుంచి రూ. 25,000 వరకు నగదు పురస్కారాన్ని ప్రభుత్వం అందించబోతూ ఉంది. యాక్చువల్గా వాలంటీర్లు చాలా బ్రహ్మాండంగా వర్క్ చేస్తూ ఉన్నారు. అందుకనే ప్రభుత్వం అందించినటువంటి ప్రతి సంక్షేమ పథకం కూడా ప్రతి ఒక్కరికి, అర్హులైన ప్రతి ఒక్కరికి చేరుతుంది అని అంటే వాలంటీర్ల వాళ్ళ సేవ మనం డెఫినెట్లీ తక్కువ చేయలేం. సరే, ఈ మధ్య చూసాం ఎన్నికలు సమీపిస్తున్న వేళ జగన్మోహన్ రెడ్డి గారి సర్కారు మీదకు ఏదో అక్కడ ఇక్కడ ఎగదోస్తామని చెప్పి టీడీపీ జనసేనకు అనుకూలంగా ఉన్న ఇక్కడ కొందరు వాలంటీర్లను తీసుకొని అక్కడ నలుగురు ఇక్కడ నలుగురితోటి ఏదో సమ్మెలని ఇంకేదో ధర్నాలని చేయించారు. అది పెద్ద వర్కౌట్ అవ్వలేదు. సో తెలుగుదేశం పార్టీ దాని నుంచి తప్పుకుంది. ఇప్పుడు వేరే అంశాన్ని ఏవో పట్టుకున్నారు. వాలంటీర్లను ప్రభుత్వం మీదకు ఉసిగొల్పడం వర్కౌట్ అవ్వలేదు. ఎందుకంటే ఈవెన్ వాలంటీర్లకు తెలుసు దే ఆర్ డూయింగ్ గ్రేట్ జాబ్. ప్రజల్లో మంచి గౌరవం ఉంటుంది వాళ్ళకు, ప్రభుత్వం వైపు నుంచి కనుక సహకారం ఉంటుంది. ఇటువంటి వాళ్ళ మాయలో గనక, ఇటువంటి వాళ్ళ రొచ్చులో గనక పడితే ముంచేస్తారు వాళ్ళు. ఆ రొచ్చులో బురదకుండలో ముంచేస్తారని అందుకే వాళ్ళు అలర్ట్ అయ్యారు. ఈ రెచ్చగొడదామని చెప్పి చూసినటువంటి ఈ తెలుగుదేశం పార్టీ మీడియా తోక ముడుచుకొని వేరే అంశాన్ని లేవనెత్తి, ఎందుకంటే ఎప్పుడు రెచ్చగొట్టడం, దుష్ప్రచారం, విష ప్రచారం, నెగిటివ్ ప్రచారం వాళ్ళ ఎజెండా కాబట్టి ఎవరు దొరికితే వాళ్ళు, ఎవరు ఎక్కువ నెగిటివ్ స్ప్రెడ్ చేయగలుగుతారో వాళ్ళ భుజాల మీద తుపాకీ పెట్టి జగన్ సర్కార్ని టార్గెట్ చేయడమే కదా ఇప్పుడు వీళ్ళ పని అంతా కూడా.